హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్. ఇంకా మేమైతే టీ తాగేసాము. ఇంకా ముందు రోజు వచ్చేసి శ్రీవారి మామిడి పళ్ళు మల్లెపూలు అయితే తీసుకువచ్చారు. ఈవినింగ్ అయితే వెళ్ళి ఇంకా ఇది ఎప్పటి నుంచో కాటన్ శారీ తీసుకున్నాను, కానీ కట్టుకోవటానికి ముహూర్తం అనేది రావట్లేదు. ఇంకా నేను బ్లౌజు ఈ విధంగా ఒక 6 అయితే కుట్టించుకున్నాను. ఇంకా అదైతే దీని మీదకి వేసేసుకుని కొత్త శారీ కాటన్ది అయితే కట్టుకున్నాను. ఇంకా ఫ్రైడే ఎప్పుడైనా సరే అలా కడుతూ ఉంటాను. ఇంకా నేను ఈరోజు వచ్చేసి టొమాటో పచ్చడి చేయమన్నారు. ఎలాగూ జర్నీలు అవి చేసి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇంకా రోటి పచ్చడి చెయ్యి, పల్లీలు అలా వద్దు అన్నారు. కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను. నేను ఊరు బ్లాగ్స్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను త్వరలోనే. ఇంకా పచ్చిమిర్చి, టొమాటో అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అని పట్టుకున్నాను. ఇంకా సబ్జా అయితే నానబెడతానని మీకు తెలుసు కదా, ముందు రోజు నైటే. ఇంకా సరే దానిమ్మ అయితే తీసుకువచ్చారు. దానిమ్మ, మామిడి పళ్ళు, మల్లెపూలు అయితే తీసుకువచ్చారు. ఇంకా సరే దానిమ్మ ఒక అమ్మాయి కూడా చేతిలో పెట్టింది తాంబూలం. ఇంకా అవి కూడా ఒలిచాను. అవి మరీ కొంచెంగా ఉన్నాయని ఇంకో 2 కాయలు దానికి యాడ్ చేస్తే సబ్జాలో కలపవచ్చని ఇంకా నేను ఈ విధంగా అయితే ఇంకా 1 నిమిషం ఆగండి, ఈలోపు ఒలిచేసి జ్యూస్ వేసి అందులో సబ్జా వేసుకుందామని శ్రీవారికి అయితే చెప్పాను. ఎందుకంటే ఎండలుగా ఉన్నాయి కాబట్టి ఉట్టి సబ్జా కంటే ఇవి కూడా దానిమ్మలో కలుపుదాము అని నేను వచ్చేసి ఇంకా ఈరోజు సగ్గుబియ్యం కూడా చేయమన్నారు. ఇదిగోండి దానిమ్మ అయితే మిక్సీ జార్లో వేశాను. ఇంకా జ్యూస్ మిక్సీ వేసి వడగట్టి ఇదంతా ప్రాసెస్ కాకుండా జ్యూస్ తీసిన తర్వాతే మీకు చూపిస్తాను. ఇదిగోండి సబ్జా అయితే 1 స్పూన్ మీద కొంచెం వేస్తాను. అవి ఎలాగూ ఎక్కువగా వస్తాయి. శ్రీవారు వచ్చి ఇంకా స్టూల్ అయితే తీసుకువెళ్ళారు. ఇంకా శ్రీవారి గ్లాసులో ఐస్ క్యూబ్స్ అయితే కంపల్సరీ, ఎండకి చల్లగా తాగుతానని. ఇదిగోండి దానిమ్మ వడకట్టాను కదా, ఇంకా అవి కూడా యాడ్ చేస్తున్నాను. చిక్కగానే ఎక్కువ వాటర్ ఏమి వేయకుండా నేను చేశాను. ఇంకా అదే అడ్జస్ట్ చేసి వేసేస్తున్నాను. ఇంకా స్పూన్తో కలిపేసి ఇంకా శ్రీవారికి ఇచ్చి నేను కూడా తాగేస్తాను. నేను ఐస్ క్యూబ్స్ ఎందుకో అంత ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా వాటర్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతాను తప్పితే. ఇంకా ఐస్ క్యూబ్ వేసి అక్కడ స్టూల్ మీద పెట్టాను. ఎందుకంటే తనకు కొంచెం కరగాలి కదా, చల్లదనం అవ్వాలంటే. దానిమ్మ కూడా ఇప్పుడే ఒలిచాము. అలాగే సబ్జా కూడా నార్మల్గా టేబుల్ మీదే బయటే ఉంటాయి కదా నానబెట్టినవి. ఇక అందుకని ఒక 5 మినిట్స్ అవి తాగుతారు. ఇంకా నేను టిఫిన్ అది చేసేయాలి కాబట్టి, నేను ఎలాగూ చల్లగా కాదు కాబట్టి ఇంకా స్లోగా మీ ముందు తాగుతున్నాను. ఎందుకంటే దానిమ్మ అనేది చాలా మంచిది. మా చిన్న పాప డెలివరీ నేను అవుతున్నప్పుడు ఆ డాక్టర్ చెప్పింది. అప్పటి నుంచి నేనైతే దానిమ్మనైతే అస్సలు వదలను, మంచిది మీకు లేడీస్కి అని చెప్పారని. ఇంకా సరే అది అయిపోయిన తర్వాత ఇంకా టొమాటో రెడీ చేసుకున్నాను కదా, ఇంకా ఇడ్లీ పాత్ర అయితే ప్లేట్లు కడిగాను. అది వాటర్ వేసి ఇటు స్టవ్ మీద ఇడ్లీ కోసం పెట్టాను. అక్కడ వాటర్ కాగుతూ ఉండగా ఇంక ఇందులో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. మరీ లావుగా వేయకూడదు, అలా అని పలచగా వేయకూడదు. ఇంకా అందుకని చిన్న గెరిటె అయితే తీసుకుని దాంతో ఇడ్లీ అయితే వేస్తున్నాను. లావుగా వేస్తే కుడుముల్లాగా ఉడకలేదు అంటారు, పలచగా ఉంటే విరిగిపోతున్నట్లు అంటారు. అందుకని మీడియంగా కొంచెం వాటరే కలిపి వేస్తాను. మొన్న అమ్మాయి వాళ్ళ ఇడ్లీ పాత్ర చూపించాను కదా, అది మరీ పల్చగా ఉంది. ఇంకా దాంట్లో కొంచెం చిక్కగానే వేశాను, కొంచెం లావుగా వచ్చేలాగా. కొందరైతే ఎక్కువగా వేసేసి ఒక 3 తిన్నట్టే అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఎన్ని ప్లేట్లు అయినా సరే చిన్న చిన్నవిగా వేస్తూ ఉండాలి.
ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను. అది గరిటె తీసి ఫ్రిడ్జ్లో అయితే పిండి పెట్టేయాలి. ఇంకా పచ్చిమిర్చి ఒక్కొక్కసారి మంచిగా కూడా ఉండట్లేదు కదా, కడిగి అక్కడ పెట్టాను. వేయించి చట్నీ కూడా వేశాను. సగ్గుబియ్యం నానబెడుతున్నాను. ఆ ప్రాసెస్ కొంచెం సేపు టైం పట్టింది కదా, వాటర్ అనేది బాగా దాహం వేస్తుంది. నేను ఈ రోజు నుంచి ఇంకా స్టీల్ బాటిల్ వాడదాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి శ్రీవారు చెప్తూనే ఉన్నారు. ఇదిగోండి ఇడ్లీ చట్నీ అయితే ఇచ్చేస్తాను. ఇంక ఈలోపు మా ఆడపడుచు వచ్చేసి, మేము 2 రోజుల ముందు వచ్చాం. మా ఆడపడుచు కోడలు వచ్చేసి మధు, వాళ్ళ అన్న భార్య లేఖ వచ్చేసి 7th మంత్ అయితే శ్రీమంతం లాగా చేసాం వదిన అని మా ఆడపడుచు అన్నయ్యతో ఇచ్చి పంపించింది. 9 రకాల స్వీట్స్ ఈ బౌలు: కజ్జికాయి, కోవా స్వీటు, గోరుమిట్టి, బాదుషా, అలాగే చలిమిడి, మామిడి పండు, అలా వచ్చేసి హల్వా, అవి 9 రకాలు స్వీట్స్తో ఈ ఈ గిఫ్ట్ ఇలా ఇచ్చి పంపించింది. ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా బీరకాయ ఇగురు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బీరకాయ ఇగురు కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. ఎందుకంటే లైట్ ఫుడ్గా తిందామని బీరకాయ అయితే వేసాను. కరివేపాకు అందులో పెట్టాను. ఇక అది కూడా యాడ్ చేశాను. కొంచెం ఎండలకి చాలా విసుగ్గా ఉంటుంది వంటగదిలో అంటే. ఇంకా సరే బీరకాయ కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసామంటే అవి మగ్గేటసరికి టైం పడుతుంది కదా, కానీ అంత కనిపిస్తుంది. ఇదిగోండి నానినాయి కదా సగ్గుబియ్యం, ఇంకో గిన్నెలో వేసి ఇదైతే అడుగంటుతుందని నేను వేరే దాంట్లో ఉడకబెడుతున్నాను. ఇదిగోండి బీరకాయ ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అత్తయ్య గారికి కూడా ఇచ్చేస్తాను. ఇంకా సగ్గుబియ్యం ఇదిగోండి రెడీ అయింది. జీడిపప్పు, కిస్మిస్ అయితే వేశాను. సగ్గుబియ్యం, బీరకాయ ఇగురు. ఈరోజు టమాటో పచ్చడి అయితే ఇంకా వేయిస్తున్నాను. అది ఈవినింగ్కి అయితే వేస్తాను. ఇంకా శ్రీవారు వచ్చేసి విజయవాడ వెళ్ళి వచ్చారు. ఇది అమ్మవారి, నేను మొత్తం మీకు తర్వాత వీడియోలో యాడ్ చేస్తాను ఏంటి అనేది. ఇదిగోండి ఇది మాంగళ్య బలం కోసం స్త్రీలు బొందుతాడుగా అలా శ్రీరాముడు వారి అక్షంతలు, అలాగే యమలింగం దగ్గర అభిషేకం చేసిన విభూది, అరుణాచల కాటుగా ఇవైతే తీసుకువచ్చారు. క్లియర్గా మరొక వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. తెలిసిన వారు తెచ్చారు కాబట్టి అవి అయితే తీసుకువచ్చి వస్తూ ఇంకా బొప్పాయి పళ్ళు కూడా తీసుకువచ్చారు. ఇంకా అది మీతో షేర్ చేసుకున్నాను. నిన్నటి వ్లాగ్ ఇది. ఇంకా నిద్రపోయి భోజనం అయిన తర్వాత ఆ తర్వాత అయితే టొమాటో పచ్చడి చేశాను. ఇలా కాయ మీద కాయ వేసేసరికి ఒకటి చితికిపోయింది. బాగానే ఉంది, అయినా ఇంకా పండగ పోయినా కట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే తినేసాము. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.